7 రకాల విస్తీర్ణాలు ఇస్తారు. అవి వేయండి, మీ వడ్లు కొంటారు, బోనస్ కూడా వస్తుంది. ఇబ్బంది లేదు, వడ్లు కొంటారు, బోనస్. ఎండాకాలం మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పప్పు దినుసుల కొరత విపరీతంగా, పప్పు దినుసుల కొరత విపరీతంగా ఉంది. కందులు కానివ్వండి, పెసలు కానివ్వండి, మినుములు కానివ్వండి, ఓపుకుంటే నువ్వులైనా మంచిదే, వద్దు చెట్టుకైనా మంచిది. దాంట్లో ఏదైనా మంచిది వేస్తే ధర మంచిగా వస్తుంది, మీకు కష్టం తక్కువ ఉంటుంది, పంటలు ఎక్కువ వస్తాయి. దీని తర్వాత మీరు 2వ పంట తొందరగా చేస్తే 3వ పంట కూడా కూరగాయలు చేసుకునే అవకాశం ఉంటుంది. 3 పంటలు నీళ్ళు ఇచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. మీకు రైతులకు ఓపుకుండి 3 పంటలు వ్యవసాయం చేసుకుంటే నేను నీళ్ళు ఇస్తాను సిద్ధంగా ఉన్నా. నీళ్ళు ఈసారి రెడీ 3 పంటలకు ఇస్తే కావాలి. కానీ మీరు పొలం మీద పోకుండా, గట్టి తీయకుండా, గట్టి చేయకుండా మొత్తం వంట వాడితే వంటది మనం చేసేది ఇంత పోతాము, గంట పోయిన వాడదాం నా అట్లా పోకుండా 3 సైకిల్ వేసుకుంటా పొలంలో వీళ్ళు గట్టిగా కూర్చుండే ఈ పరిస్థితి. ఎందుకంటే రైతులు మీ కుటుంబాలను బాగుంటుంది, మిగతా గ్రామాలను బాగుంటాయి. ఇవన్నీ కొంచెం కష్టంగా చేయడానికి చాలా చెప్పేట్లే, ఇంతకుముందు అందరూ చెప్పి నేను చెప్పవసరం లేదు. రైతులకు సంబంధించిన మట్టుకు ఏ సమస్య వచ్చినా అందరికన్నా ముందుంటాం. తెలంగాణ ప్రభుత్వం 2026లో తీసుకున్న ఆ 7 రకాల నిర్ణయం ప్రధానంగా సన్న వడ్ల సాగు మరియు బోనస్కు సంబంధించినది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సన్న వడ్ల బోనస్పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. తెలంగాణలో వరి సాగు చేసే రైతులకు ఎన్నికల హామీ మేరకు సన్న వడ్లకు ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 7 రకాల సన్న వడ్ల సాగుకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన ఆ 7 రకాల సన్నవడ్ల జాబితా: 1. BPT-5204 సాంబమసూరి. 2. RNR-15048 తెలంగాణ సోనా. 3. HNT సోనా. 4. జై శ్రీరామ్. 5. KNM-1638 కూనారం సన్నలు. 6. WGL-44 సిద్ధి. 7. KNM-7715 ముఖ్య ఉద్దేశ్యం